హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో రిలీజ్ అయిన ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అనే వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటుంది. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ని ప్రీవియస్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఇంకా ఆ వీడియోని చూడకుండా ఉంటే దానికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ బాక్స్లో పిన్ చేస్తున్నాను, చూసేయండి. వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికి కంటిన్యూషనే ఈ వీడియో. 5th ఎపిసోడ్కి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియో స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. 5th ఎపిసోడ్ ఓపెన్ అవగానే డాక్టర్ విశ్వక్సేన్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు కదా హ్యూమన్ బాడీ పార్ట్స్ తో, ముఖ్యంగా బ్రెయిన్ తో. సొంత కొడుకుని కూడా చూడకుండా తన కొడుకుని ల్యాబ్ లోకి తీసుకెళ్లి తన మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. దీంతో అతను అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాడు. బ్రెయిన్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు అతని కొడుకే ఈ సుబ్బు. అతనే కదా విశ్వక్సేన్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని ఫోటో చూసి చెప్తాడు. సొంత కొడుకును పెట్టి ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే విశ్వక్సేన్ పెళ్ళాం ఇందిరా ఏంటండి ఇది, మీరు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తే పెళ్ళామని కూడా చూడకుండా కింద పడేసి చంపేస్తాడు బిల్డింగ్ నుంచి. ఈ ముసలాయనికి ఒక చెల్లి కూడా ఉంటుంది. చెల్లికి పుట్టిన కొడుకే దినేష్. అందరినీ అలా నమ్మిస్తుంటాడు. నిజానికి ఈ ఫ్యామిలీకి దినేష్ కి అస్సలు సంబంధం ఉండదు. కేవలం తన గర్ల్ ఫ్రెండ్ ని తన చెల్లి అని చెప్పుకుని అందరినీ నమ్మించి ఆస్తి కోసం ఇక్కడికి వచ్చింటాడు. తన గర్ల్ ఫ్రెండే ఆ ముసలాయన చెల్లి కూతురు ఉంటుంది. మీనా చనిపోయిన తర్వాత శ్రావణి వాళ్ళ అన్న ఇంతకు ముందు నువ్వు నా చెల్లి కాదని చెప్పాను కదా, నువ్వు ఎప్పటికీ నా చెల్లివే అమ్మా, మనమందరం కలిసి హ్యాపీగా ఉందాం ఇక మీదటైనా. ఇక్కడికి వచ్చిన తర్వాతే కదా మనకి ఇన్ని ప్రాబ్లమ్స్, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుండు అని మాట్లాడుకుంటారు. మాట్లాడమే కాకుండా ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఐలాండ్ లో ఉండకూడదు, ఇక్కడ ఏమేం జరుగుతుందో అసలు ఎవ్వరికి ఏం అర్థం కావట్లేదు, ఇప్పటికే చాలా ప్రాణాలు పోయాయి. నిఖిల ఏమో మిస్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళినా కనిపించట్లేదని వాళ్ళ లగేజ్ అన్ని ప్యాక్ చేసుకుని అక్కడ నుంచి వెళ్తూ ఉంటే విక్కీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇంకొద్ది రోజులు మనం అందరం ఇక్కడే ఇక్కడ ఏం జరుగుతుందో మనం కనుక్కొని తీరుతాం అని అంటాడు. విక్కీ ఎంత చెప్తున్నా కూడా అక్కడ వాళ్ళు ఎవ్వరు వినిపించుకోకుండా స్పీడ్ గా వెళ్తూనే ఉంటారు. ఐలాండ్ చాలా డేంజర్, మాకు మా ప్రాణాలే ముఖ్యమని సముద్రపు ఒడ్డున బోట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంత వెయిట్ చేసినా ఒక్క బోట్ కూడా రాదు. అండ్ అక్కడ ఒక బోట్ ఉంటే దాన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు. బోట్ స్టార్ట్ అవ్వట్లేదు. దీంతో శ్రావణి వాళ్ళ అన్నకి మనసు విరిగిపోయి ఇంకా మనం ఈ ఐలాండ్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే ఛాన్సే లేదు, మనం అందరం ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నా మనం చనిపోవాల్సిందే అన్న భ్రమతో నేరుగా సముద్రంలో దూకి చనిపోతాడు భయంతో. పాపం వాళ్ళ పరిస్థితి చెప్పాలంటే నేను మాటల్లో చెప్పలేను, మీరే విజువల్స్ లో చూడండి ఎంత బాధపడుతున్నారో వాళ్ళు. అతిథి భర్త ఉన్నాడు, కేవలం తమ్ముడు మాత్రమే ఉంటాడు. తనని తీసుకొచ్చింటుంది జాగ్రత్తగా చూసుకోవడానికి. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నేను కాపాడుకోవాలంటే నేను ఇతను కలిసి ఉండాలని మున్నాతో అఫైర్ పెట్టుకుంటుంది. తనతో ఫిజికల్ గా కలిసిన తర్వాత మున్నా అతిథిని అసలు నీకు విశ్వక్సేన్కి ఏంటి సంబంధం, నువ్వెలా అతనికి రిలేటివ్ అయ్యావు అంటే నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు, ఇన్ఫాక్ట్ అతను నా బయోలాజికల్ ఫాదర్ కూడా కాదు, మా తాత పెద్ద ఫార్మా కంపెనీ ఓనర్. విశ్వక్సేన్ రాసిన ఆర్టికల్స్ ని చదివి తన టాలెంట్ ని గుర్తించి ఇలాంటి ఒక మైండ్ సెట్ గల వ్యక్తి జైల్లో ఉండడం ఏంటని తనే స్వయంగా జైల్లో నుంచి విశ్వక్సేన్ ని బయటికి తీసుకొచ్చి తన ఎక్స్పెరిమెంట్ కి అన్ని రకాల హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత అతనికి విశ్వక్సేన్ మీద నమ్మకం కలిగి కంపెనీ మొత్తాన్ని తనకే అప్పగిస్తాడు. దీంతో విశ్వక్సేన్ ఆ కంపెనీ ఓనర్ అవుతాడు. తర్వాత కొద్ది రోజులకి తాతయ్య మరణిస్తాడు అనారోగ్యం కారణంగా. ఆ తర్వాత అతిథిని అలాగే వాళ్ళ తమ్ముడిని హాస్టల్ పంపించేస్తాడు. అండ్ స్లోగా ఆస్తి మొత్తాన్ని అతని పేరు మీద రాయించుకొని నాదే ఆస్తి అని అతిథితో చెప్తున్నాడు అండ్ వాళ్ళ తమ్ముడితో కూడా. ఆ తర్వాత కొద్ది రోజులకి విశ్వక్సేన్ చనిపోతాడు. ఇది జరిగింది. ఇదంతా అతిథి మున్నాతో చెప్తుంది. దాంతో మున్నా నువ్వేం కంగారు పడుకు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి నీకే వచ్చేలాగా నేను చేస్తాను అని తనకి మాటిస్తాడు. సడన్ గా ఝాన్సీ ఐలాండ్ లో కనిపించకపోవడంతో విక్కీ ఐలాండ్ మొత్తం వెతుకుతాడు ఝాన్సీ ఎక్కడికి వెళ్ళిందని. ఈ ముసలాయన్ని ఎవరికి తెలియకుండా ఆ రోజు రాత్రి దినేష్ చంపేస్తాడు. ఎక్కడ నా చెల్లి కొడుకు దినేష్ కాదేమోని అందరికి చెప్పేస్తాడేమోని. ప్రియాంక అలాగే దినేష్ వీళ్ళిద్దరూ ఇంతకు ముందు కలిసి మాట్లాడుకొని మా తాత ఆస్తి గనక నీకు రావాలంటే మా అన్నయ్యలాగా నువ్వు యాక్ట్ చేయాలని సొంత బాయ్ ఫ్రెండ్ నే అన్నయ్యలాగా అందరి ముందు నమ్మించుంటారు వీళ్ళు. ఇక్కడ రివీల్ అయ్యే ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరూ ఫిజికల్ గా కలుసున్న టైంలో వెంకట్ వీళ్ళని చూసేసింటాడు. దీంతో ఎక్కడ వీళ్ళ విషయం అందరికీ చెప్పేస్తాడేమో అని దినేషే వెంకట్ ని చంపేసింటాడు. పాపం వెంకట్ నేను ఎవరికి మీ విషయం చెప్పనన్నా కూడా ఇప్పుడు అర్థమైందా వెంకట్ ని ఎవరు చంపారనేది. దినేష్ చంపింది వెంకట్. దినేష్ అలాగే ప్రియాంక వీళ్ళిద్దరు కిస్ చేస్తుంటే విశ్వక్సేన్ దీన్ని చూసి నువ్వు నా మనవడు అనుకున్నా ఇలా చేస్తావని అనుకోలేదు అని అనుకుంటాడు. తర్వాత సుబ్బు వైఫ్ మాధవి
ఆకాష్ దగ్గరికి వెళ్ళి, ఆకాష్ నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి, నిన్ను ఎవ్వరూ ఇక్కడ అర్థం చేసుకోవట్లేదు, నేను నిన్ను బాగా అర్థం చేసుకుంటున్నాను, వీళ్ళున్నారే మన ఫీలింగ్స్ ని అస్సలు అర్థం చేసుకోరు, నువ్వు వెళ్ళి వాళ్ళని చంపేయని కత్తిస్తుంది. దీంతో ఆకాష్ ఫస్ట్ నిన్నే చంపేస్తానని తననే పొడిచి చంపేస్తాడు. ఇప్పటి నుంచి నన్ను ఎవరు ఇలా కంట్రోల్ చేయనక్కర్లేదు, నేనేంటో నాకు బాగా తెలుసని. అండ్ ఇటుపక్క వరుణ్ వాళ్ళ నాన్న మిస్ అయిపోవడంతో మొత్తం అందరూ భయపడిపోతారు. ఆ నల్లటి రూపంలో కుళ్ళిపోయిన చర్మంతో ఉన్న మనిషి అతని మీద అటాక్ చేసి ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటే విక్కీ అదంతా దూరం నుంచి చూసి షాక్ అవుతాడు. ఎవరితను, ఎందుకని అతన్ని తీసుకెళ్తున్నాడని. నిఖిల స్వరంగంలో కింద లోపల గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ లో ఇరుక్కుపోయి ఉంటుంది కదా, తను భయంకరమైన నిజం తెలుసుకుంటుంది. ఇంతకుముందు ఫస్ట్లోనే జగదీష్ మిస్ అయిపోయి ఉంటాడు కదా, అతన్ని ఒక రూమ్లో పెట్టి ఇందాక మిస్ అయిన ఇంకొంతమందిని తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళ మీద. ఇదంతా చూసి నిఖిల భయపడిపోయి ఎమోషనల్ అవుతుంది. ఈ మనుషులేంటి ఇంత భయంకరంగా ఉన్నారని సెక్యూరిటీ డ్రెస్ వేసుకుని అక్కడి నుంచి తప్పించుకోవాలని చాలా అంటే చాలా ఏడుస్తూ భయపడిపోతుంది. తన సిచ్యువేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీరే పాపం విజువల్స్ లో చూడండి. అండ్ ఆ తర్వాత నిఖిల ఉండడం మాయా నెలగే వాళ్ళ టీం మెంబర్స్ అందరూ గమనించి నేరుగా విశ్వక్ దగ్గరికి తీసుకెళ్తారు తన మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఏంటే వీళ్ళందరూ పైనుంటే నువ్వు ఒక్కటి మాత్రం ఇక్కడ ఏదో జరుగుతుందని తెలుసుకోవడం కోసం కిందకు వచ్చేసావా, ఇప్పుడు చూడు మిన్ను ఏం చేస్తామో చూడని మొత్తం అందరూ తనని గట్టిగా పట్టుకుంటారు. ఇంతకుముందు ఆకాష్ సుబ్బు భార్య మాధవిని చంపేసింటారు కదా కత్తితో పొడిచి, తనకి అడ్వైజ్లు ఇచ్చినందుకు. తన బాడీని చూసిన తర్వాత సుబ్బు బాగా ఏడ్చి, నా భార్యని ఎవరు చంపారో నేను తెలుసుకోవాలి, నేను వాళ్ళని చంపి నా పగ తీర్చుకోవాలి అని అనుకుంటాడు. మున్నా మీద తను డౌట్ పడతాడు, ఎందుకంటే కత్తి సేమ్ మున్నా దగ్గర ఉన్న కత్తిలాగే ఉండడంతో, పొడిచిన కత్తి. ఇంకా నేరుగా మున్నా మీద వెళ్ళి, మున్నా ఏంట్రా నా భార్యనే చంపుతావా అని తన మీద అటాక్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ. మున్నా నేనెందుకురా నీ భార్యని చంపుతా అని చెప్తున్నా కూడా ఇదంతా కెమెరాలో చూసి వాచ్ చేస్తూ విశ్వక్ సేన్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కొట్టుకోనరా, నాకు కూడా ఇదే కావాల్సిందని. అతిథి వచ్చి మున్నాని కాపాడడానికి ట్రై చేసినా కూడా మున్నా వినట్లేదు, నేను వాడిని చంపేస్తాను అని తన వెనకాలే వెళ్తున్నాడు. సరిగ్గా అప్పుడే మాయ అక్కడికి వెళ్ళి, ఇది నీ ఇల్లు కాదు, నువ్వు ఏదనుకుంటే అది చేయడానికి, నువ్వు కేవలం ఇక్కడ గెస్ట్ మాత్రమే, ఏం జరిగినా నాకు చెప్పే చెయ్యాలి, నేను చెప్తున్నాను కత్తి కింద వదిలే లేదా నిన్ను చంపేస్తానని గన్ చూపించి బెదిరిస్తుంది. దీంతో సుబ్బు తన మీద కోపడి, ఏంటే నువ్వు ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఆర్డర్లు వేస్తున్నావు, ఈ ఆస్తి మాకు మాత్రమే సొంతం, ఇప్పుడు కనుక ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పకపోతే నేను నిన్ను చంపేస్తా అని తనని బెదిరిస్తాడు. దీంతో మాయ, ఇక్కడ ఇంకా మీ ఆస్తి పంపకాలు జరగలేదు, అంతవరకు నేనే ఇక్కడ హెడ్ అని చెప్తుంది. పాపం సెక్యూరిటీగా ఉన్న రవి ఎలాగైనా అక్కడ నుంచి తప్పించుకోవాలని ఒక బోట్ ప్రిపేర్ చేసి తప్పించుకుంటుంటే, ఇది చూసిన ఈశాన్ అలాగే మిగతా వాళ్ళు వెళ్ళి మేము కూడా మీతో పాటు వస్తాము అని చెప్తున్నారు. దీంతో రవి, ఈ బోట్ లో కేవలం ఇద్దరు మాత్రమే పడతారు, ఎవరైనా ఒకరు రావచ్చు అని చెప్తే మొత్తం అందరూ నేను కూడా వస్తా అని ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటే ఆ బోట్ లో ఉన్న గాలి మొత్తం వెళ్ళిపోతుంది. బోట్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఎన్నో రోజుల నుంచి కష్టపడి నేను దీన్ని తయారు చేశాను, ఈ రోజు ఎలాగైనా ఈ భయంకరమైన ఐలాండ్ నుంచి తప్పించుకోవాలనుకున్నాను, ఇప్పుడు ఇలా జరిగింది మీ వల్లే అని రవి అందరి మీద కోపడతాడు. పాపం మీషా ఇంకా వీళ్ళందరి మీద విరక్తి పుట్టి, నాకు అర్థమైపోయింది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఐలాండ్ నుంచి బయటికి వెళ్ళలేం, ఇంకా నేను చేస్తే చావని, ఎలాగో ఏదో ఒక రోజు చేస్తాం, అదేదో ఇక్కడే చేస్తే ఏంటని వాళ్ళందరినీ అక్కడే వదిలేసి ఎవరైనా నాతో వస్తే ఇంకంతే, నేను వాళ్ళని చంపేస్తాను, నేను చనిపోతాను, నాకు ఒంటరిగా వెళ్ళాలనుంది అని అక్కడ నుంచి ఒక చిన్న జలపాతం లాగా ఉన్న ప్లేస్కి వెళ్ళి స్నానం చేస్తుంది. అండ్ అదే ప్లేస్ లోనే ప్రియాంక అనలగే దినేష్ వీళ్ళిద్దరూ డ్రగ్స్ తీసుకుని ఉంటారు. అతిథి కూతురు అడవిలో తప్పిపోతే తన తమ్ముడు తనని కాపాడడానికి వెళ్తే తనని ఆ నల్లటి రూపంలో చర్మం పాడైపోయిన అతను చూసేసి తన మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, తల్లి వెనక్కి చూడకమ్మా అని వెంటనే పాపని తీసుకుని అతని దగ్గర నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అడవి మధ్యలో ఝాన్సీ కోసం వెతుకుతున్న విక్కీకి సడన్ గా అతను కనిపించడంతో, వీడేంటి ఇంత వింతగా ఉన్నాడని అతను చూస్తూనే ఉంటాడు. తర్వాత అతనితో ఫైట్ చేస్తే అతనికి ఏం కాదు, పెద్ద కర్ర తీసి కొట్టినా కూడా కర్ర విరుగుతోంది కానీ అతనికి మాత్రం ఏం అవ్వట్లేదు. విక్కీని బాగా కొడుతున్నాడు అతను. విక్కీకి రక్తం వస్తుంది తల నుంచి. తనని కింద పడేసి అతిథి వాళ్ళ తమ్మును కూడా అటాక్ చేస్తున్నాడు అతను. ఫైనల్ గా విక్కీ వెళ్ళి అతని తల బద్దలు కొట్టి, ఇదిగో ఈ మొక్క ఉంది కదా అందులో తల పెట్టేసి దానికి ఆహారంగా చేస్తారు. తరువాత
అతిథి తమ్ముడు కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక చనిపోతాడు పాపం చూసుకోమని చెప్పి. వాటర్లో ఆడుకుంటూ స్నానం చేస్తున్న ఈషాకి దినేష్ అనల్గే ప్రియాంక కనిపించడంతో దినేష్ ఇక్కడికి రండి స్నానం చేద్దాం అని పిలుస్తుంది. దినేష్ అక్కడికి రాగానే దినేష్ ఆల్రెడీ డ్రగ్స్ తీసుకుని మత్తులో ఉంటాడు కాబట్టి ఈషా మీద ఫిజికల్ గా అటాక్ చేస్తాడు. దీంతో ఈషా ఏంటి దినేష్ నువ్వేంటి ఇలా చేస్తున్నావని దినేష్ ని చేయి పట్టుకుని నడితే రాయ్కి తల తగిలి దినేష్ చనిపోతాడు. చాలాసేపు సస్పెన్స్ తర్వాత ప్రియాంకకు అర్థమవుతుంది దినేష్ ని ఈషా చంపేసిందని. తర్వాత నా దినేష్ని చంపుతావని ఈషాతో ప్రియాంక గొడవ పడుతూ తనని చంపడానికి అటాక్ చేస్తూ ఉంది. వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అవుతుంది. తర్వాత పాపని తీసుకుని విక్కీ ఇంటికి వెళ్తే అక్కడ ఝాన్సీ కనిపిస్తుంది. ఝాన్సీని చూసి విక్కీ నువ్వు సేఫే కదా అంటే ఎవ్వరు ఇక్కడ సేఫ్ కాదు అని తనని చూసి చెప్తుంది. దీని ద్వారా విక్కీకి ఏం అర్థమవుతుందంటే ఝాన్సీకి ఇక్కడ జరుగుతున్నదంతా అర్థమైనట్టుంది అని అనుకుంటాడు. నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు మా అక్కవి, అక్క నేను నీ తమ్ముడిని, నన్ను నీ తమ్ముడుగా యాక్సెప్ట్ చేయి అంటే ఝాన్సీ తనను చూసి నాకెవరు తమ్ముడు లేదని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఈషాని చంపేయడానికి ప్రియాంక తరుముతూ ఉంటుంది. ఈషా భయపడి నేరుగా వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. దీంతో కంగారుగా వస్తున్న ఈషాని చూసి తనకేమైందో అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే సరిగ్గా అప్పుడే ఝాన్సీ ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరినీ డిన్నర్ హాల్కి రమ్మని మీరందరూ అక్కడికి వస్తే ఇక్కడ జరుగుతున్న వాటికి అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి, జరుగుతున్న హత్యలు ఎవరు చేశారు, మిస్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనే దానికి మొత్తం ప్రూఫ్స్ తో సహా నేను బయట పెడతాను అని చెప్పి అందరినీ డైనింగ్ హాల్కి పిలుస్తుంది. మొత్తం అందరూ ఏం జరిగిందా అని తెలుసుకోవడం కోసం ఎగ్జైటింగ్ గా డైనింగ్ హాల్కి వస్తారు. ఫైనల్ గా ఝాన్సీ అక్కడికి వచ్చి కుర్చీలో కూర్చుంటే సుబ్బు మేడం రాత్రి నుంచి మా నాన్న కనిపించట్లేదు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు, ఎవరైనా అవని మా నాన్నకి ఏం జరిగిందో నాకు ఇంకా తెలియదు, నా పెళ్ళాన్ని చంపిన వాడిని నేను వదిలిపెట్టను అని కోపంతో రగులుతూ ఉంటే ఝాన్సీ కూర్చోరా ఏం జరిగిందో నేను చెప్తా కదా, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఇన్ని రోజులు నేను కూడా మీలో ఒక దాన్ని అని అనుకున్నారు కదా, నిజానికి నేను లేకపోతే మీరు లేరు. మీ అందరినీ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అనుకుంటున్నారు, నేనే దగ్గరుండి ప్లాన్ చేసి మరీ వాంటెడ్ గానే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను, బలమైన మోటివ్ ఉంది అందుకు. ఇదంతా ఝాన్సీ మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ ఏంటి ఝాన్సీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా, ఏమైంది నీకు అంటే ఇదే ఈ సొసైటీతో వచ్చిన ప్రాబ్లం, మనం ఏదైనా కొంచెం తెలివిగా మాట్లాడితే పిచ్చి పట్టిందని జడ్జ్ చేశారు, ఏం మాట్లాడుతున్నారని అర్థం చేసుకోరు అని చెప్పి నేనే విశ్వక్సేన్ని అని చెప్తుంది. ఏంటి నువ్వు విశ్వక్సేన్వా, అదెలా అంటే చనిపోయింది కేవలం విశ్వక్సేన్ బాడీ మాత్రమే, నా కాన్షియస్ బ్రెయిన్ నాలోనే ఉంది అని చెప్తుంది. మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏంటని నేను స్ట్రైట్ గా చెప్పేస్తాను ఎలాంటి ల్యాగ్ లేకుండా. చిన్నప్పుడు మనిషి చనిపోతున్నాడు పుడుతున్నాడు, మనిషి చనిపోవడానికి కారణం ఏంటి అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. కొంతమంది అనారోగ్యంతో చనిపోతున్నారు, వయసు అయిపోయిందని చనిపోతున్నారు, రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోతున్నారు, ప్రకృతి విపత్తుల వల్ల చనిపోతున్నారు. అసలు వీళ్ళంతా ఎందుకు చనిపోతున్నారు, మనల్ని బ్రతికిస్తున్నది ఏంటి అని నేను తెలుసుకోవాలనుకున్నాను. అప్పటి నుంచి నా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాను, రకరకాలుగా స్టడీ చేసి రకరకాలుగా టెస్టులు చేశాను. అన్ని హ్యూమన్ పార్ట్స్ మీద నాకు బ్రెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలిసింది. బాడీ చనిపోయినా కూడా వాడి ఆలోచనలు వాడి మాటలు ఇదంతా ఇంకొకరు బాడీలో ఇంకొక బ్రెయిన్ లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీనికోసం స్టడీ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న టైంలోనే నా భార్య నన్ను పోలీసులకు పట్టించింది. తర్వాత జైల్లో చాలా రోజులు నరకం అనుభవించిన తర్వాత బెనర్జీ గారు నాకు వాళ్ళ కంపెనీని అప్పగించారు. అతిథి వాళ్ళ తాత తను. తర్వాత బెనర్జీ గారి ఆస్తి మొత్తం నేనే సొంతం చేసుకొని చాలా అంటే చాలా ఎక్స్పెరిమెంట్ చేసి ఈ ఐలాండ్ ని నేనే సృష్టించాను. ఇందులో ఉన్న జీవుల నుంచి చెట్ల వరకు ప్రతిదీ ఎవ్రీథింగ్ నా కంట్రోల్లో ఉంటుంది. అంతలా వీటిని నేను ట్రైన్ చేశాను. మీరు చూసిన ఐలాండ్ ని ఇంత అద్భుతంగా తయారు చేశాను. ఫైనలీ వన్ ఫైన్ డే నేను అనుకున్న నా కళని నెరవేర్చుకునే టైం వచ్చింది. చావు లేకుండానే బ్రతికే రోజు కాదు, మనిషికి చావే లేని ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఒక బ్రెయిన్ నుంచి ఇంకో బ్రెయిన్ కి మెమరీస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా కూడా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరిది ఒకే బ్లడ్ అయి ఉండాలి, అప్పుడే ఇది సాధ్యమవుతుంది. నా దగ్గరున్న మాయ చాలా టెస్టులు చేసిన తర్వాత ఇది తెలుసుకుంది.
చెప్తుంది ఒకే బ్లడ్ అయితేనే ఈ ఎక్స్పెరిమెంట్ చేయగలమని. నా వాళ్ళైన మిమ్మల్ని నేను చనిపోయానని ఇక్కడ తీసుకొచ్చాను. ఇదంతా కేవలం నా స్వార్థం కోసం మాత్రమే అని చెప్తుంది. నా బ్లడ్ శాంపుల్స్ అండ్ అలాగే ఝాన్సీ బ్లడ్ శాంపుల్స్ 100% మ్యాచ్ అవ్వడంతో ఈ ఎక్స్పెరిమెంట్ తన మీద చేసి నేను సక్సెస్ అయ్యాను. ఇప్పుడు ఝాన్సీ లోపల తన బాడీని తీసుకుని నేను బ్రతుకుతున్నాను అని చెప్తుందంటే ఇక్కడ చెప్తున్నది ఝాన్సీ కాదు, తన లోపల ఉన్న విశ్వక్ సేన్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంతకు ముందు మిస్ అయిన జగదీష్ బాడీని ఇంకా కొంతమంది బాడీని టెస్ట్ చేస్తుంటారు. ఒక్కరి శాంపుల్స్ కూడా 100%కి మ్యాచ్ అయి ఉండదు. ఝాన్సీది మాత్రమే 100కి 100% మ్యాచ్ అయి ఉంటుంది బ్లడ్ శాంపుల్. ఇదంతా వీళ్ళ దగ్గర చెప్పిన తర్వాత మొత్తం అందరూ ఒక్కసారిగా ఫైర్ అవుతారు. ఏంటే ఏం జరుగుతోంది ఇక్కడ, మమ్మల్ని అందరినీ ఏం చేయాలనుకుంటున్నావు, నా కూతురు ఎక్కడికి వెళ్ళిందని నిఖిల గురించి అడుగుతోంది శ్రావణి. నా పెళ్ళాన్ని ఏం చేసావని సుబ్బు కోపంతో, అంటే నా తమ్ముడిని ఏం చేసావని అతిథి. ఇలా అందరూ వాళ్ళ కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. స్టాప్ ఇట్. ఏంటి నా మీదే అరుస్తున్నారా? నిజానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత మీకంటే నేనే మంచోనని నాకు అనిపించింది. ఎందుకంటే మీరు నాకంటే ఇంకా ఘోరంగా ఉన్నారు. మీరు అనుకున్నట్టు ఇక్కడ మిస్ అయినా చనిపోయిన వాళ్ళని చంపింది నేననే మీరు అనుకుంటున్నారు కదా. మీలోనే చంపిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నా ముందు నటిస్తూ ఉన్నారని చెప్పి సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన వీడియోస్ ని అందరి ముందు ప్లే చేసి చూపిస్తాడు. ఫస్ట్ వీడియోలో దినేష్ ఆ పెద్దాయన్ని చంపడం ఉంటుంది, ఇంకో వీడియోలో ఈషా దినేష్ ని చంపడం ఉంటుంది, ఇంకో వీడియోలో ఆకాష్ సుబ్బు భార్య మాధవిని చంపడం ఉంటుంది, ఇంకో వీడియోలో వెంకట్ ని కూడా దినేషే చంపుతున్నట్టు విజువల్స్ కనిపిస్తాయి. చూసారా, మీలో మీరే కొట్టుకొని మీలో మీరే చంపుకొని ఇప్పుడేంటి నా మీద అరుస్తున్నారు. సరే ఓకే, మీరందరూ నా రిలేటివ్సే కాబట్టి మీలో ఒకరిని నా కంపెనీ సీఈఓగా నేను అపాయింట్ చేస్తున్నాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, ఒకరినొకరు కొట్టుకొని ఇంకా చంపుకోకండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతే వీళ్ళల్లే వీళ్ళు గొడవ పడుతున్నారు. సుబ్బు ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా నా భార్యని నువ్వే కదా చంపింది, ఎందుకురా చంపావు అని కోపంతో తనని పొడుస్తూ ఉంటే రిటర్న్ లో ఆకాశే సుబ్బుని పొడిచి చంపేస్తాడు. ఆకాష్ తనని చంపిన తర్వాత ఈషా ఆకాష్ దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకుంటుంది. నీకేం కాదు నేనున్నానని. ఆ తర్వాత విక్కీ అని అలాగే మొత్తం అందరూ కలిసి మాట్లాడుకుని ఇప్పుడు మనం కొట్టుకుని ఎలాంటి లాభం లేదు, మనం అందరూ ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. నేను మున్నా వెళ్ళి లోపల ల్యాబ్ లో ఝాన్సీని కాపాడి తీసుకొస్తామని మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అందరినీ అక్కడ నుంచి పంపించేస్తాడు. మున్నా అతిథిని చూసి ఎమోషనల్ అయ్యి బ్రతుకుంటే మళ్ళీ కలుద్దామని అక్కడ నుంచి వెళ్ళడానికి ఏ ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకోవద్దని పంపించేస్తాడు. తర్వాత విక్కీ అని అలాగే మున్నాని మాయా గ్రౌండ్ ఫ్లోర్ లోకి సొరంగం లోపల ల్యాబ్ లోకి తీసుకెళ్తుంది. లోపలికి విక్కీ మాత్రం వెళ్తాడు గానీ మున్నా వెళ్ళడు, పైనే ఉండిపోతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత విక్కీ ఝాన్సీ లోపల ఉన్న విశ్వక్ని చూసి ఏంట్రా రే నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, వీళ్ళందరూ నీ ఫ్యామిలీ మెంబర్స్ రా, వీళ్ళనే ఇలా ఎలా చేద్దాం అనుకున్నావు అంటే ఫ్యామిలీ గురించి మీరే మాట్లాడాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరేమేం చేశారో నేను చూడలేదు అనుకున్నావా అని చెప్తుంది. నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను, మా అమ్మని ఎందుకు చంపాలనుకున్నావు, చంపడానికి మనిషిని ఎందుకు పంపించావు అంటే మీ అమ్మ మౌనిక చాలా అందంగా ఉంటుంది, తనకి నాకు చాలా అటాచ్మెంట్ ఉంది, ఇన్ఫాక్ట్ మీ అందరికంటే మీ అమ్మ మౌనిక అంటేనే నాకు చాలా ఇష్టం, నువ్వన్నా ఝాన్సీ అన్నా నాకు చాలా ప్రేమరా విక్కీ, అందుకనే నేను మిమ్మల్ని చంపలేదు అని చెప్పి మీ అమ్మ నేను చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలుసుకుని మళ్ళీ నన్ను ఇరికించాలనుకుంది, పోలీసులు చెప్పాలనుకుంది. దీంతో నాకేం చేయాలో అర్థం కాకుండా మీ అమ్మని నేనే నా ఫ్రెండ్ మాధవ్ని అక్కడికి పంపించి చంపించేశాను, నాకు వేరే ఆప్షన్ తెలియలేదు అని చెప్తాడు. ఇంకో పక్క అక్కడ నుంచి శ్రావణి ఈషా వీళ్ళందరూ తప్పించుకోవడానికి వెళ్తూ ఉంటే బోట్ రెడీ చేస్తూ పాపం రవి అప్పుడే కనిపిస్తాడు. మీరందరూ నాకు హెల్ప్ చేయండి, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదామని బోట్ స్టార్ట్ చేయడానికి అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు రవికి. పైనున్న మున్నా మీద బ్లైండ్ పర్సన్ మాధవ్ అని అటాక్ చేస్తూ ఉంటాడు. కళ్ళు లేకపోయినా కూడా చూసే చూపు కనిపించకపోయినా కూడా కేవలం చెవులతో మున్నా ఎక్కడికి వస్తున్నాడు, ఎక్కడ అటాక్ చేస్తున్నాడు ఇదంతా అబ్జర్వ్ చేసి మరి తెలివిగా కొడుతున్నాడు మున్నాని. తర్వాత కొంతసేపటికి మున్నాని మాధవన్ చంపేస్తాడు. విక్కీకి విశ్వక్ మీ అమ్మని నేనే దగ్గరుండి చంపాను అని చెప్పడంతో కోపం వచ్చి ఇప్పుడు విశ్వక్ సేన్ ఉన్నది తన అక్క బాడీలో అని కూడా చూడకుండా తనని కత్తితో పొడిచి తన గొంతు మీద కత్తి పెట్టి
మాయని బెదిరిస్తున్నాడు. ఒక్క అడుగు ముందుకేసావంటే విశ్వక్ని చంపేస్తానని. మాయ విక్కీని అడుక్కుంటుంది, ఎన్నో సంవత్సరాల నుంచి మేము కష్టపడి ఎక్స్పెరిమెంట్ చేశాము, ఇలా నువ్వు స్పాయిల్ చేయొద్దు, కేవలం విశ్వక్ మాత్రం మేము కాపాడుకుంటాం. సరే అది కూడా వద్దు, మీ అక్క కడుపులో ఉన్న చిన్న పాపనైనా మనం కాపాడుకుందామని కడుపులో ఉన్న బేబీని కాపాడడానికి ట్రై చేశాను, తనను వదిలే అని చెప్తుంది. అండ్ ఆ తర్వాత విక్కీ ఝాన్సీని వదిలేయడంతో కడుపు లోపల ఉన్న బిడ్డనైనా తను కాపాడుతుందేమో అని భావించి ఝాన్సీని వదిలేస్తే మాయ ఏం చేస్తుందంటే ఝాన్సీ లోపల ఉన్న విశ్వక్ని ఇప్పుడు నీలోకి పంపిస్తున్నాను, నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఇప్పుడు నీలోకి విశ్వక్ మెమరీస్ని పంపిస్తే తను కూడా యంగ్గా ఉంటాడు, నేను తనతో గడపొచ్చని ఝాన్సీ లోపల ఉన్న విశ్వక్ని ఎక్స్పెరిమెంట్ వల్ల విక్కీ లోపలికి పంపించడానికి ట్రై చేస్తుంది. ఇంకో పక్క వీళ్ళందరూ బోట్లో తప్పించుకుంటూ ఉంటే బ్లైండ్ పర్సన్ మాధవన్ వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తాడు. ఆకాష్ తన దగ్గరికి వెళ్ళి తనని కొడుతూ ఉంటే ఆకాష్ ని అక్కడికి వచ్చిన ఈశాన్ కూడా మాధవన్ చంపేస్తాడు. ల్యాబ్ నుంచి తప్పించుకున్న నిఖిల ఈ ల్యాబ్ ని నేను తగలబెట్టేస్తానని బయట ఉన్న ట్రాన్స్ఫర్ కి కిరోసిన్ పెట్టి తగలెట్టేస్తుంది. ట్రాన్స్ఫర్ తగలెట్టడంతో కింద కరెంట్ ఉండదు, ఎక్స్పెరిమెంట్ మధ్యలోనే ఆగిపోతుంది. తర్వాత కొంతసేపటికి ఏమైందేమో తెలియదు కానీ విక్కీ గన్తో వచ్చి స్మైల్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ షూట్ చేసి చంపేస్తాడు, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని. అతిథిని ఆఖరికి చిన్న పాపని కూడా చూడకుండా తన కూతురుని కూడా వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాడు. మాయా నాకు చాలా హ్యాపీగా ఉంది, యంగ్ బ్లడ్, ఇప్పుడు నీతో నేను హ్యాపీగా ఉండొచ్చు అని తనని కిస్ చేస్తాడు. ఎక్స్పెరిమెంట్ లో ఝాన్సీ లోపల ఉన్న విశ్వక్ సేన్ విక్కీ లోపలికి ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు. తర్వాత కంపెనీ సీఈఓగా విక్కీ ఉంటాడు. విక్కీ లోపల ఎలాగో విశ్వక్ సేనే కదా ఉంటాడు, ఇండైరెక్ట్ గా విశ్వక్ సేనే ఉండడం జరుగుతుంది. బట్ అప్పుడప్పుడు తనకి ఏదో జరుగుతుంది, తన మెమరీస్ అన్ని ఒక్కసారిగా డిలీట్ అయిపోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. మాయా నాకేం జరుగుతుంది, ఏం అర్థం కావట్లేదు అని మాయతో అంటాడు. విశ్వక్ సేన్ గా విక్కీ రూపంలో తను బ్రతికే ఉన్నాడు మాయతో కలిసి. ఇంకో పక్క ట్విస్ట్ ఏంటంటే ఝాన్సీ చనిపోలేదు, తను కూడా చిన్న పాపతో బ్రతికే ఉంది. ఝాన్సీ ఎలా బ్రతికింది, విశ్వక్ సేన్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు విక్కీ లోపల ఉన్నది, ఇదంతా నెక్స్ట్ సీజన్లోనే చూడాలి. ఇంతటితో 8th ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది ఈ వెబ్ సిరీస్ కూడా. అమ్మయ్య, ఫైనలీ 8 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. మొత్తం సిరీస్ చూసిన తర్వాత ఈ సిరీస్ పై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.